వీడు ఇప్పటిదాకా బయట ప్రపంచాన్ని చూడలేదు. ఫస్ట్ టైం బయట ప్రపంచాన్ని చూడడానికి. హలో అక్వామ్యాన్, ఎప్పటి నుంచో బట్టుగాని బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. మనోడు ఫస్ట్ టైం బయటకు వెళ్ళబోతున్నాడు. వాడు ఇప్పటిదాకా బయట ప్రపంచాన్ని చూడలేదు. ఒక్కసారి వీడు ఇప్పటిదాకా బయట ప్రపంచాన్ని చూడలేదు, ఇల్లే లోకం అనుకుంటున్నాడు. వెళ్దాం ఆగవే. ఒక్కసారి మాత్రం 5th ఫ్లోర్ లో నుంచి దుంకాడు అనమాట. అప్పుడు కూడా మనోడికి ఏం కాలేదు, మనోడికి చావు లేదు. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ టైం స్నూఫీ గారితో కలిసి వాకింగ్ కి తీసుకెళ్ళబోతున్నాం. చూద్దాం మనోడి రియాక్షన్ ఎట్లుంటుందో. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. భయ్యా భయ్యా, నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. వెళ్దాం ఆగవే. అస్సలు ఆగలేకపోతున్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకొని వాకింగ్కి వెళ్ళిపోదాం, పదండి. లెట్స్ గో. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. అయితే ఈ షర్ట్ బాగా లూజ్గా ఉంటుంది. కింద షర్ట్ లూజ్గా ఉందని కామెంట్. ఇంకొండి ఇద్దరిని రెడీ చేసేసాం. అయితే వీడి మూతికి మాస్క్ ఎందుకంటే వీడు కనిపిస్తున్నంత అమాయకుడేం కాదు, అందుకే వీడికి మాస్క్ వేసాం. వీడు ఫుల్ అగ్రెసివ్ అనమాట. ఫుల్ దాన్ని ఏమంటారు, హంటింగ్ డాగ్ టైప్. వీడు ఎవరి మీద కన్నా వెళ్ళిపోతాడు. అందుకనే సేఫ్టీకి మాస్క్ వేసాం. అండ్ బట్టుకొని ఇట్లా తీసుకెళ్ళబోతున్నాం. అక్కడ తిప్పుదాం పదండి. లెట్స్ గో టు అవర్ లొకేషన్. రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. కమ్ కమ్ కమ్. నాది దరిద్ర దేవత బాండింగ్ ఈనాటిది కాదు. సో కార్ అలా తీసానో లేదో అందులో చుక్క పెట్రోల్ లేదు. ఎంతరా? 100 100 కొట్టిద్దాం. ఎంత కొట్టిద్దాం? 500 1000 మారా. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. వెళ్ళు. ఆ పెట్రోల్ బంక్ అయినా సరదాగా నవ్వుతా అంటున్నాడు అనమాట. వీడికి కూడా రిసిప్ట్ కావాలని చెప్పి అరుస్తున్నాడు కదా మన స్నూఫీ గాడు. ఎక్కడికి వెళ్ళినా అరుస్తాడు అనమాట. కార్ దగ్గరికి ఎవరిని రానివ్వడు. మొత్తం Z+ సెక్యూరిటీ ఇస్తాడు ఇంటి మొత్తానికి. సో వచ్చేసాం అనమాట స్పాట్కి. ఇప్పుడు ఇక్కడే మనల్ని తిప్పబోతున్నాం. చూడండి ఎంత గుడ్డు బేలాగా కూర్చున్నాడు ఫ్రంట్ సీట్లో. మనోడికి ఫ్రంట్ సీట్ అంటే ప్రాణం అనమాట. ఎవరిని కూర్చొనివాడు ఫ్రంట్ సీట్, వాడికే కావాలంట. బట్టుగాడిని పెట్టాను ఇక్కడ. అండ్ ఇది ఎట్లా అన్న వెనక్కి పంపించేయాలని చెప్పి గోలగోల చేసాను. వెనక్కి పంపించి మనోడు ముందుకు వచ్చేసాడు. నేనైతే ముందు చూసి నడుపుతాను. ఆగండి. అన్నా అంటేనే ఉన్నానంటూనే. ఇప్పుడు మనోడిలో మెరుపుతిగా బయటికి వస్తాడు. అదిగోండి. చూసారా ఎట్లా చేస్తున్నాడో? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ అన్నాడు. ఇప్పుడు చూచూకి వెళ్తాడు. చూచూకి వెళ్ళే టైం అనమాట ఇది. ఇంకా మనోడు ఇదే స్పీడ్లో పరిగెడతాడు అనమాట. ఇక్కడ కంటే ఇక్కడ కొంచెం వెహికల్స్ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి బట్టుగాడిని తీస్తే బెటర్ అనిపిస్తుంది. సో అక్వామన్ బట్టుగాడు వచ్చాడు ఫస్ట్ టైం బయట ప్రపంచాన్ని చూడడానికి. ఆగు స్నూఫీ, నువ్వు ఎగరకు. స్నూఫీ ఆగు. ఆగా. కాలుకి ఏంటని చూసుకుంటున్నాడు వాడు. ఫస్ట్ టైం బట్టుగాడు బయటకు వచ్చాడు. తను అటు తిరగకుండా అదేంటని చెప్పి చూసుకుంటున్నాడు. కొంచెం కట్టడం అలవాటు చేయాల్సింది, ఎప్పుడు కట్టలేదు మనడికి. అందుకే రండి ఇద్దరు.
సరే. బట్టు 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 దా దా. గాయస్ అరే గాయస్ అన్నప్పుడు నన్ను చూపిరా దేవరేస్. అరే గాయస్ వెళ్ళిపోయింది కూడా. అయితే చాలా కుక్కలు వచ్చి చూసాయి ఇప్పటి వరకు, కానీ ఇంకా స్నూఫీ గారిని చూసి వెళ్ళిపోయాయి అనమాట. బట్టుని చూసి టెంప్ట్ అయ్యాయి, కానీ మళ్ళీ స్నూఫీ గారితో ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి పారిపోయాయి. దా బట్టు బట్టు బట్టు. ఇక బట్టు ఇదే బయట లోకం. అది బయట ఇల్లు, ఇది చెట్టు, ఇది రోడ్డు, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఎప్పుడు చూసిండదుగా చూపిస్తున్నా. వీడు అంత కంఫర్టబుల్గా నడవట్లేదు, సో నేను ఇట్లా పట్టుకొనే వాక్కి తీసుకెళ్తున్నా. నువ్వు దా ఇడియట్. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం. అయితే గాయస్ ఇక్కడ చాలా ఇంత దోమలు ఉన్నాయి, పిచ్చ కుట్టేస్తున్నాయి. చూడండి ఒక్క సెకండ్లో చెయ్యట్లేయిందో మొత్తం కుట్టేసాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ చాలా పెద్ద వైల్డ్ దోమల్లాగా ఉన్నాయి. సో వేరే స్పాట్ కన్నా వెళ్దాం, లేకపోతే ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. రెడీ స్నూఫ్ కారెక్. బట్టు గండి కూడా కారెక్కిద్దాం. బట్టు దా. ఏయ్ బట్టు, మైండ్ దొబ్బింది వీడికి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు పాపం. కదా నువ్వు కూడా నడురు ఇక్కడి నుంచి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో అప్పమని అది సంగతి. మేము ఏదో అనుకున్నాం కానీ ఏదో అయింది. ఇట్లా కుట్టే దోమలు మొత్తం కుట్టి పడి దొబ్బాయి అనమాట. ఎట్లా పడితే అట్లా వాకింగ్ అనుకున్నాం, బట్టుగండి కూడా పట్టుకొచ్చాం, కానీ కావాల్సిన ఫుటేజ్ అయితే దొరకట్లే. అవునా కాదా? కావాల్సిన ఫుటేజ్ అయితే దొరకట్లే. నేను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఏం చేద్దాం మమ్మీ? ఇంటికి వెళ్ళిపోదామా? అర్థం కావట్లేదు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, వాకింగ్కి కుక్కల్ని మాత్రమే బయటికి తేవాలి, కోడ్లని తేకూడదు. ఎందుకంటే అది తెస్తే అది నడవదు, అటు ఇటు పారిపోదామనే చూస్తుంది. అది కూడా అట్లనే చూసింది బట్టుగాడు కూడా. ప్లస్ దోమలు మెయిన్ ఏంటంటే దోమలు. ఇంకొంచెం నడిపించి అట్లా ఏమన్నా ఫుటేజ్ తీసుకునేవాడిని, కానీ దోమల కారణంగా ఏం తీసుకోలేదు. ఈ వీడియో ఫ్లాప్ అయ్యింది. అసలు ఈ వీడియో పెడతానో లేదో కూడా నాకు తెలియదు, చూడాలి మరి. 3 బోండం 3 బోండా అంతేగా. తీగుంది. స్నూఫీ గాడికి కూడా పోద్దాం కొన్ని. ఏ కప్పు తాగుతుందో లేదో చూద్దాం. ఇంకోటి కరెక్ట్. అమ్మ ఓపెన్ అవ్వట్లేదు. ఒక్క సెకండ్. ఇంకా సే తాగవే స్నూఫ్. ఇంకో మీ అమ్మ తాగట్లే, కొన్ని పోయాల్సిందే. తాగా కుక్కలు కొబ్బరికాయ నీళ్ళు, నాకు తెలియదు. ఇంకా స్నూఫ్ ఇంకా ఇదిగోవే స్నూఫ్. అయినా అన్నైతే తాగదేమో, నేనే కొంచెం అతిగా పోసినట్టున్నా.
బాగానే తాగుతుంది. ఇంకా అన్నీ తాగేసింది. బట్టుగాడు అరుస్తున్నాడు. సో అదనమాట, కొబ్బరికాయ తాగాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ తిప్పుదాం అనుకుంటే విపరీతంగా ఉన్నాయన్నమాట దోమలు. ఆ దోమల్లో అసలు తిప్పడం అసాధ్యం. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి స్నూఫీని తిప్పుదాం, బట్టుగాడిని ఇంట్లో పెట్టేద్దాం, సేఫ్గా అయిపోతుంది. గాయ్స్ ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు తిప్పాలి స్నూఫీని మళ్ళీ ఒకసారి. ఇందాక సరిగ్గా తిప్పలేదు, బట్టుగాడిని ఇంట్లో పెట్టేసాం. ఇక్కడ వాకింగ్ ఫినిష్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అంతే. ఇంకా అంతకంటే వెళ్ళని వీడియోలో నేను వీడితో కూడా ఎక్సర్సైజ్ చేయించాలని చూస్తున్నా. అంటే వీడితో కూడా ఒక సిరీస్ లాగా ఏదన్నా ఎక్సర్సైజ్ చేయించాలి. ఎందుకంటే మనోడు రోజు రోజుకి బాగా బద్ధకస్తుడు అవుతున్నాడు. మళ్ళీ చూడండి మొత్తం ఇట్లా లావ్ అయిపోతున్నాడు అనమాట. ఒక 2 రౌండ్లు వేస్తే అలసిపోయి పడిపోతున్నాడు. ఒక ఎనర్జీ లేదు, ఏం లేదు. సో వీటితో ఎక్సర్సైజ్ చేపిద్దామని చూస్తున్నా. ఏమంటావు స్నూఫీ? రన్నింగ్ చేద్దామా? అన్నిటికీ నవ్వే. సో ఆక్వామ్యాన్ అదనమాట స్నూఫీ బట్టు వాకింగ్ బ్లాగ్. ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో మన స్టైల్లో హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. ఏంటంటే బిజీగా ఏదో పని ఉన్నట్టే వెళ్తుంది, మళ్ళీ పీకేదేం లేదు, అక్కడికి వెళ్ళి అరుస్తూ ఉంటుంది. ఇదమ్మ గుడ్ బై అంటే. గుడ్ బై అంటే సింపు కాదు. ఓకే బజ్జమ్మ బజ్జం. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే